మధ్యాకాశములో ప్రభువును కలిసెదము, పరిశుద్ధుల విందులో ఆనందెదము. అందరం కలిసి మధ్యాకాశములో ప్రభువును కలిసెదము, పరిశుద్ధుల విందులో ఆనందెదము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనుచు, తేజోవాసులతో స్తుతియుడు. హోసన్నా హోసన్నా హల్లెలూయా, హోసన్నా 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 హల్లెలూయా, హోసన్నా. స్తుతి నీకే యేసు రాజా, మహిమ నీకే యేసు రాజా, స్తోత్రం నీకే యేసు రాజా, ఘనత నీకే యేసు రాజా. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేస్తాడు. పైకి లేస్తాడో, పైకి వస్తాడో. ఎవరు? నీతిమంతుడు. పైకి లేవాలి ఆశపడుతున్నావా? అయితే నీతిగా జీవించు. నీతిగా జీవించాలంటే ఏం చేయాలి? పనికి రానివి వింటున్నారా? నువ్వు పైకి రావాలి అంటే నీతిగా జీవించాలి. నీతిగా జీవించాలి అంటే పనికి రానివి, పనికి మాలినవి నువ్వు ఖచ్చితంగా విడిచిపెట్టాలి. అర్థమైందా? మన జీవితంలో పనికి రానివి, పనికి మాలినవి ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఆ సహోదరి అంటుంది, ఉద్యోగం చేసే చోట నాకు ఒక స్నేహితురాలు ఉంది. ఏ స్నేహితురాలు చెప్పండి? పనికి మాలిన స్నేహితురాలు. ఈరోజు మనలో కూర్చున్న సహోదరుడా సహోదరి, మనలో పనికి మాలిన స్నేహితులు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నీ చేత తాగిస్తారు, వాళ్ళు నీ చేత అప్పు చేయిస్తారు, వాళ్ళు నీ చేత నీచమైన కార్యాలు చేయిస్తారు, తిరిగే విధంగా చేస్తారు, తందనాలు ఆడిస్తారు, తగాదాలకు దించుతారు, తప్పులు చేయిస్తారు, తప్పుడు పనులు చేయిస్తారు. అలాంటి పనికి మాలినటువంటి నువ్వు ఒకవేళ తిరుగుతున్నట్లయితే పైకి వచ్చే ప్రసక్తి లేదో. ఓ రోజు ఒక ఆయన తన స్నేహితుడితో పాటు కూర్చుని ఒక రెస్టారెంట్లో, అది బార్ అండ్ రెస్టారెంట్, రెండు కలిసి ఉన్నాయి. ఆ స్నేహితుడు, నువ్వు ఇంత గొప్పవాడివయ్యావు గనుక పార్టీ చేసుకోవాలి మనం అని చెప్పి తాను విస్కీ తాగుతూ తన స్నేహితుని కూడా విస్కీ పోసిచ్చాడు. తాగు, చియర్స్ అని చెప్పి చెప్పబోయాడు. అతను అంటున్నాడు, నేను తాగను. ఏమిటి, ఇంత గొప్ప స్థానానికి వచ్చి, ఇంత గొప్ప హోదాకు వచ్చి నువ్వు తాగనంటావేమిటి? నేను తాగను. ఎందుకు తాగవు నువ్వు? నేను మాటిచ్చాను. ఎవరికి మాటిచ్చావు? మా అమ్మకు మాటిచ్చాను. ఏమనిచ్చావు? నేను ఒక పేద తల్లికి పుట్టాను. నా తల్లి పేద తల్లే కానీ ఆత్మీయతలో ధనవంతురాలు. 8 సంవత్సరాల వయసులో నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని బైబిల్ పాఠాలు నేర్పించేది, విలువైన సత్యాలు నేర్పించేది. అలా విలువైన సత్యాలు నేర్పిస్తూ ఒకరోజు ఒక మాట అడిగింది, నాయనా, జీవితంలో నువ్వు ఒకరోజు ఉన్నతమైన స్థానానికి వెళ్తావు. అలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అంటే నువ్వు నీతిగా జీవించాలి. నువ్వు నీతిగా జీవించాలి అంటే ఖచ్చితంగా 2 పనులు
నీ జీవితంలో జరగకూడదు. ఏంటమ్మా? నాకు మాట ఇవ్వు, చెప్పమ్మా. తాగను, జీవితంలో నేను మద్యము తాగను, మాట ఇవ్వు. నేను మద్యము తాగను, మాట ఇవ్వు. సరేనమ్మా. అంతేకాదురా, తిరగను, అమ్మాయిలతో తిరగను, మగువంటను మద్యమును తాగను. మాటి నాయన. ఏ వయసట? 8 సంవత్సరాల వయసులో ఆ తల్లట ఆ పసివాడి చేత వాగ్దానం చేయించిందటండి. ఏమిటని? మద్యము తాగను, మగువను ముట్టను, వేశ్య జోలికి వెళ్ళను. నా తల్లికి 8 సంవత్సరాల వయసులో నేను మాటిచ్చాను. ఏమిటి? పనికి మాలిన పనులు చెయ్యనని, పనికి మాలిన వారితో ఉండనని మాటిచ్చాను. అది వింటున్న స్నేహితుడు తలదించుకున్నాడు. ఆ తలదించుకున్న స్నేహితుని కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. నువ్వేంట్రా ఏడుస్తున్నావు అడిగాడు. ఏం లేదురా, నీవు కలిగి ఉన్న తల్లి లాంటి తల్లి నాకుంటే ఇలా తాగుబోతోడు అయ్యేవాడిని కాదురా. నా తల్లి నీలా విలువలతో నన్ను పెంచలేదురా. ఆత్మీయ తల్లి నిన్ను ఆత్మీయునిగా పెంచింది, విలువలతో పెంచింది. కాబట్టి దేశాన్ని పరిపాలించే ప్రెసిడెంట్గా ఆ తల్లి నిన్ను ఈరోజు దేశానికి బహుకరించింది. అలా ఆ త్రాగుడికి తిరుగుడికి దూరంగా ఉండి పైకి వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? అబ్రహాం లింకన్. ఎప్పుడు తీర్మానం తీసుకున్నాడు తెలుసా? ఏ తీర్మానం? పనికి రానివి, పనికి మాలినవి నా జీవితంలో ఉండడానికి వీల్లేదు. పైకి రావాలని ఆశపడుతున్నావా? అయితే వినో, పనికి రానివి, పనికి మాలినవి నీ జీవితంలో ఉండడానికి వీల్లేదు.